నేను ఎవని యందు ఉండునో, ఎవడు నా యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. అవును ప్రియులారా, ఈనాడు మనం దేనితో జీవిస్తున్నాం, దేని కొరకు జీవిస్తున్నాం, దేని యందు జీవిస్తున్నాం అనేది కొంతసేపు ధ్యానించుకున్నట్లయితే, లోకంలో జీవిస్తున్నాం, లోకంలో ఉన్న వస్తువులతో జీవిస్తున్నాం, లోకంలో ఉన్న ఆస్తులతో జీవిస్తున్నాం, లోకముతో ఉన్న ప్రతి దానితో సంబంధం పెట్టుకొని జీవిస్తున్నాం, కానీ క్రీస్తుతో జీవించలేకపోతున్నాం. అయితే క్రీస్తుతో జీవించాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభు తండ్రితో సంబంధం పెట్టుకున్నారు. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే, ఆయన వేకువజామునే లేచి నిర్జన ప్రదేశమునకు పోయి ఏకాంతముగా ప్రార్థన చేయుచుండెను. అవును ప్రియులారా, తండ్రితో సంబంధం కలిగిన ప్రభు ఆయన పగలంతా సువార్త సేవ చేస్తూ రాత్రి సమయంలో ఆయన తండ్రితో ధ్యానంలో గడిపేవారు, తండ్రితో సంబంధాన్ని పెంచుకునేవాళ్ళు. ఈనాడు మనకి అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక శోధనలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఆదివారం పూజ మీదే మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, కానీ క్రీస్తుతో జీవించడానికి సిద్ధపడుతున్నామా? క్రీస్తుతో మనం జీవించాలంటే ప్రతిరోజు కొంత సమయాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడాలి. ఎవరెవరైతే దేవునితో